చేస్తున్నాం అధ్యక్ష. మీరు కూడా ఇప్పుడు మనం 6 లేన్స్ హైదరాబాద్ టు విజయవాడ చేస్తున్నాం. ఖమ్మం టు సూర్యాపేట అయింది, కోదా టు ఖమ్మం అయింది. ప్రతి హైవే కూడా బ్రహ్మాండంగా వేస్తున్నారు. కానీ హైవే వేసిన తర్వాత ఎంక్రోచ్మెంట్స్ మీద హైవే అథారిటీ వాళ్ళు ఎక్కడ కూడా దృష్టి పెట్టట్లేదు అధ్యక్ష. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా టీ షాపులు, లేకపోతే రిపేర్ సెంటర్లు, లేకపోతే హోటల్స్, మరి వాళ్ళకి ఏమైనా స్టాండర్డ్స్ పెడుతున్నారా లేదా తెలియదు. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు, రోడ్ల మీద విపరీతమైన చెత్త చెదారం వేస్తున్నారు. ఈ మధ్య ఖమ్మం సూర్యాపేట హైవే మీద మన రిలీజియస్ విగ్రహాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. అది కూడా సెంటర్ డివైడర్లో పెట్టారు అధ్యక్ష. జనం రోడ్డు క్రాస్ చేస్తున్నారు. క్రాస్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది జరుగుతుంది. అది పెద్ద గుళ్ళు కావచ్చు, లేక మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, ఏదైనా కానివ్వండి. ఎనీ రిలీజియస్ యాక్టివిటీ అనేది మిడిల్ ఆఫ్ ద హైవే చేయటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా, ఒకటి ఎంక్రోచ్మెంట్స్ ఏ రూపంలో కానీ, అది వ్యాపార రూపంలోనా, రిలీజియస్ రూపంలోనా, జాతీయ రహదారులు అనేటువంటిది ఆక్రమణ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. వాటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత భవిష్యత్తుకు ఉంది. కాబట్టి దీనివల్ల ప్రమాదాలు లేకపోతే ఇతర యాక్టివిటీస్ నివారించుకోవచ్చు. కాబట్టి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే మనం వేస్తున్న జాతీయ రహదారుల మీద ప్రత్యేకంగా ఒక యాక్ట్ తీసుకొచ్చి, దానికి మీరు ఏమన్నా హోటల్ పెట్టుకోవాలంటే దానికి ఉన్న గైడ్ లైన్స్ ఏంది, లేదా రెస్టారెంట్ పెట్టాలంటే గైడ్ లైన్స్ ఏంది, లేదు ఒక షాప్ పెట్టాలంటే గైడ్ లైన్స్ ఏంది, మీరు ఏదో ఒక మీకు కండిషన్స్ పెట్టకపోతే భవిష్యత్తులో మన రోడ్లు ఎట్లయితే ఆక్యుపై అయినాయి లోకల్ రోడ్లు, జాతీయ రహదారులు కూడా ఆక్రమించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఓకే.